దానిమ్మ అనేది భారతదేశంలో ఇసుక మరియు చౌడు నేలలు మినహా అన్ని రకాల భూములలో పండే పంట దానిమ్మ. ఈ పంట ఇసుక మరియు చౌడు నేలలు మినహా అన్ని రకాల నేలల్లో పండుతుంది. మనం చూస్తున్న వీడియోలోని ఈ పొలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోనిది. ఇక్కడ ఉన్న అధికారులు సహితం దానిమ్మ ఈ నేలల్లో పండదని సలహాలు ఇవ్వడం జరిగింది. అయితే రైతు శ్రీనివాసులు గారు ఎక్కడా అధైర్యపడకుండా పట్టుదలతో దానిమ్మ కన్సల్టెంట్ అయిన సుధాకర్ గారి ఆధ్వర్యంలో దానిమ్మ పండదు అనే నేలలోనే అద్భుతమైన రీతిలో దానిమ్మ సాగు చేస్తూ అందరూ ఆశ్చర్యపోయేలా మంచి ఫ్రూట్ సెట్ చేసుకున్నారు. ప్రస్తుతం దానిమ్మకాయలు 150 నుంచి 200 గ్రాములు ఉన్నాయి. కాబట్టి రైతులు నిరుత్సాహపడకుండా సుధాకర్ గారి సలహాలతో దానిమ్మను అద్భుతంగా పండించి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాము. నమస్తేనండి. నమస్తే సార్. మీ పేరు? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్. మీది ఏ గ్రామము? గంగాధర సార్. గంగాధర. ఏ మండలము? గంగాధర మండలం. గంగాధర మండలం. ఏ డిస్ట్రిక్ట్ అండి మీది? కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్. కరీంనగర్ డిస్ట్రిక్ట్ అంటే తెలంగాణ రాష్ట్రం. ఓకే. మరి ఈ దానిమ్మ తోట అనేది ఎన్ని ఎకరాలు? 6 ఎకరాలు సార్. 6 ఎకరాలా? ఓకే. మరి ఈ దానిమ్మ తోటలో మీరు ఎన్ని మొక్కలు నాటారు? 1515 మొక్కలు ఉన్నాయి. 1515 మొక్కలు ఉన్నాయి. అయితే ఇది మీకు ఫస్ట్ క్రాపా? ఫస్ట్ క్రాప్ సార్. ఓకే, ఇది ఫస్ట్ క్రాప్. అయితే మీరు ఫస్ట్ వాటరింగ్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎన్నవ నెల ఇది? 4వ నెల సార్. మార్చి 1st కి ఇచ్చినాం. ఓకే, 4 నెలలు అయింది. ఓకే. అయితే ఈ 4 నెలల నుంచి మీరు నా గైడెన్స్ లో, నా కన్సల్టెన్సీలో చాలా మంచిగా నేను చెప్పింది చేసుకుంటూ, ఓకేనా, నా కోఆపరేట్ చేసుకుంటూ నేను ఇచ్చిన ప్రతి మందుని, ప్రతి ట్రీట్మెంట్ ని, ప్రతి మెడిసిన్ ని ప్రాపర్ గా ఇచ్చుకుంటూ వస్తున్నారు. అవును సార్. దాని ఫలితమే మంచి రిజల్ట్, మంచి ఫ్రూట్ సెట్టింగ్ అయింది. యావరేజ్ గా ఒక్కొక్క మొక్కకి ఎంత ఉంటుంది ఫ్రూట్? 150, 180, 170 దాకా ఉంది. 150 నుంచి 180 దాకా ఉన్నాయి. యావరేజ్ గా 150 ప్లస్ ఉంది. ఓకే, అంతే సార్. మరి ఈ యొక్క ఫ్రూట్ ని మనం మంచిగా సైజులు తెచ్చుకున్నట్లయితే, అంటే యావరేజ్ గా 300 నుంచి 350 అలా తెచ్చుకున్నా కూడా మినిమం ఈ తోటలో 25 నుంచి 30 టన్నులు ఫ్రూటింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మంచి ఈల్డింగ్ తీసుకోవడానికి, మంచి హార్వెస్ట్ చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీను గారు, ఇంకా మనకు 2-2.5 నెలల టైం ఉంది. కాబట్టి ఈ 2-2.5 నెలల టైంలో గతంలో ఏ విధంగా అయితే మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారో, ఈ 2.5 నెలలు మీరు కష్టపడి కరెక్ట్ గా చేసుకోగలిగితే మంచి ఈల్డింగ్ తీసుకొని అందరికీ, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇంకా చాలా మంది దానిమ్మ రైతులకి ఆదర్శ రైతుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి మంచి పంట తీసి అనేకులకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే సార్. నమస్తే.